హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. ఈరోజు నేను పాండిచ్చేరి వెళ్ళాలని మన గుంటూరు నుంచి న్యూ గుంటూరు నుంచి పాండిచ్చేరికి వెళ్ళాలని ఈ ట్రైన్ బుక్ చేసుకున్నా. ఇది వచ్చేసి 17655 కాకినాడ పోర్టు నుంచి డైరెక్ట్ పాండిచ్చేరి వెళ్తుంది. మనకి ఇటు విజయవాడ, ఇటు కాకినాడ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకి ఈ ట్రైన్ బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇక్కడ మధ్యలో విల్లుపురం అంటే డైరెక్ట్గా పాండిచ్చేరికి ట్రైన్లు ఎక్కువ ఉండవండి. కాబట్టి విల్లుపురంలో దిగి విల్లుపురం నుంచి బస్సులు, ఆటో అట్లా ప్లాన్ చేసుకోవాలి. కానీ ఈ లైన్లో ఉండే వాళ్ళకి ఇది బెస్ట్ ట్రైన్. దీనికి ప్లాన్ చేసుకోండి ఎవరైనా రావాలనుకునే వాళ్ళు. ఇది మా గుంటూరులో నైట్ 9:10కి స్టార్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ స్టేషన్ ఏదైతే ఉంది, ఇది మార్నింగ్ మనం నైట్ ఎక్కిన తర్వాత మార్నింగ్ ఇక్కడ చెంగల్పట్టు ఎగ్మోర్ అయినా దాటిన తర్వాత చెంగల్పట్టు జంక్షన్. ఈ చెంగల్పట్టు జంక్షన్ తర్వాత విల్లుపురం జంక్షన్. నేను ఏందాక చెప్పా కదా విల్లుపురంలో దిగాలని చెప్పేసి, అది ఇదే ప్లేస్. విల్లుపురంలో దిగి ఇక్కడ నుంచి ఆటోలకు బస్సులకు వెళ్ళాలి. ఎందుకంటే పాండిచ్చేరికి డైరెక్ట్గా ట్రైన్లు ఎక్కువ ఉండవు. చాలా మంది ఇక్కడే హైదరాబాదు ఇక్కడ ఇటు నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ దిగి బస్సులకి ఆటోలకు అట్లా వెళ్తారు. కాకపోతే మనకేందంటే మనకి ఇది ఒకటి బెస్ట్ ఆప్షన్ కాకినాడ నుంచి. ఎందుకంటే కాకినాడ యానాం కూడా కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి అక్కడి నుంచి డైరెక్ట్గా పాండిచ్చేరి. ఇవి 4 ఏవైతే కారైకల్, మాహే, యానాం, పాండిచ్చేరి, ఇవి 4 కేంద్రపాలిత ప్రాంతాలు. వీటన్నిటికీ హెడ్ క్వార్టర్ వచ్చేసి పాండిచ్చేరి అండి. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లో ఇవన్నీ ఫ్రాంచైజ్ ఏజెన్సీలు అనమాట. అంటే వీళ్ళే ఓన్ బోటింగ్లు, వీళ్ళందరికీ ఒక ఓన్ బోట్లు ఉంటాయి. ఇక్కడ ఉండే అన్నిటి కంపెనీలు అన్నిటికీ మనం ఇక్కడికి వచ్చేసి ఏదో ఒక కంపెనీ దగ్గర మనం రేట్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు. మీరు వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ 4-5 అట్లా వస్తే మీకు ఈ పర్సన్కి వచ్చేసి 250 అలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. 250 అంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈజీగా ఒప్పేసుకుంటారు. అదే మనం ఫోన్లలో అట్లా మాట్లాడుకుంటే ఈచ్ పర్సన్ 400-500 అని చెప్తారు. అంత ఉండదు, అంత వర్త్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను వెళ్ళి చూసా కాబట్టి మీకు ముందు నేను చూపిస్తా. ఈ వీడియోలోనే ముందు ఉంటుంది నా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, అట్లాగే ఆర్ఐ విల్లి, ఈ ఫిషింగ్ హార్బరు, ఇవన్నీ జాయిన్ చెప్తారు. కానీ నాకు అంత థ్రిల్ ఏమి అనిపించలేదు. కాకపోతే బోటింగ్లో ఆ చెట్ల మధ్యలో వెళ్తుంటే కొంచెం బాగుంది. ఎందుకంటే మనకెక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో అలాంటి మూమెంటం మనము ఎంజాయ్ చేయడానికి ఎక్కడ దొరకదు కాబట్టి మనకు కొంచెం థ్రిల్ అనిపించింది. ఇకపోతే ఈ రోడ్డు మొత్తం వచ్చేసి ఇది మనకి వచ్చేటప్పుడు ఫస్ట్ మనం మహాత్మా గాంధీ స్టాచ్యూ చూసాం కదండి. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, ఈ ఫ్రాంచైజీల వరకు ఇదంతా ఒకటే బీచ్ అండి, ఇంకేరే ఏమి ఉండవు. ఇదంతా రాక్ బీచ్. ఈ ఇసుక తక్కువ ఉంటుంది, మొత్తం రాళ్లతో బేర్చేసి ఉంటారు. అది కోతకు గురి అవ్వకుండా రాళ్ళు వేసారని నేను అనుకుంటున్నా. ఇదంతా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వచ్చే వరకు ఇదంతా రాక్ బీచ్. ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు. నీళ్ళ విషయానికి వస్తే మన సేమ్ వాటర్ మన దగ్గర ఎలా ఉంటాయి ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏముండదు. కాకపోతే మన ఈ ఫ్లాట్గా ఉంటాయి బీచ్లు. ఇది కొంచెం లోతుంది, అలలు కూడా కొంచెం ఎక్కువ వస్తున్నాయి. ఇక ఈ కార్డిలా వచ్చేసి ఇక్కడ నుంచి అండమాన్ వెళ్ళేదని నేను వేరే వాళ్ళని అడిగితే చెప్పారు. అండమాన్ వెళ్ళేదానికి అక్కడ వెయిటింగ్లో ఉంది, దానికి ఇంకా టైమింగ్ అవి హార్బర్లో లేదని నేను అనుకుంటున్నా. వేరే వాళ్ళని అడిగితే అదే చెప్పారు. పూర్తిగా మనకు కూడా తెలియదు. ఎవరికన్నా దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఆన్లైన్లో చూసుకోండి. ఇక ప్లస్ పోతే ఇక్కడ ఈ లోకల్ పీపుల్ ఏదైతే ఉన్నారో ఇక్కడ కర్మకాండలు అవి చేసేదా అక్కడే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూసాను. అందుకే నేను బయటకు వచ్చేసాను. ఇక తర్వాత మనం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అని చెప్పా కదా, ఇదేనండి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. నేను 250కి నేను ఒక్కనే వచ్చానండి, ఎవరు రాలేదు నాతో పాటు. మా ఫ్రెండ్స్ హ్యాండ్ ఇచ్చారు నాకు. అలా అందుకని చెప్పేసి ఏమవుతుంది ఏంటని చెప్పేసి ఒక్కనే వచ్చా, చేస్తా ఉన్నా అనమాట ఈ వీడియో మీకోసం. ఒక్కనైనా సరే వెళ్ళాలనుకున్నాం కాబట్టి వచ్చి చేస్తున్నా. సరే, ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చూస్తూ ఉండండి. మీకు ఇప్పుడు అసలు మన ఈ పాండిచ్చేరి, యానాం, కారైకల్, మాహే ఇవి హిందూ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఇవి ఆ దగ్గరలో ఉన్న రాష్ట్రాలతో ఎందుకు కలవలేదు అనేది మీకు నేను ఇప్పుడు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. అసలు ఎందుకు కలవలేదు ఏంది అనేది నేను మీకు ఇప్పుడు చెప్తా అనమాట పూర్తిగా. అసలు దీని వెనకున్న చరిత్ర ఏంటి, అసలు ఇది ఎందుకు అనేది. 1600 సంవత్సరంలో యూరోపియన్ దేశాలు భారతదేశంలో వ్యాపారం కోసం చాలా పోటీలు ఉండేవి అప్పట్లో. బ్రిటిషు, పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్ ఇలా అనేక దేశాలు వచ్చినాయి అనమాట. ఇక్కడ భారతదేశంలో మన చెప్పుకుంటాం కదా అప్పుడప్పుడు మన మొత్తం మన ఆర్థిక వ్యవస్థను అంతా కొల్లగొట్టి మొత్తం తీసుకెళ్లిపోయారని చెప్పేసి. అలాగే 1674 ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాండిచ్చేరి తమ ప్రధాన కేంద్రంగా చేసుకుందన్నమాట. తర్వాత యానాం, కారైకల్, మాహే ప్రాంతాలను
తమ ఆధీనంలో తీసుకొని బ్రిటిష్ పాలనలో ఎక్కువ భూభాగం ఉన్న భారతదేశం ఈ 4 ప్రాంతాలు మటుకు ఫ్రాన్స్ ఆధీనంలో ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ పరిపాలనలో భారతదేశం మొత్తం ఉన్నా గానీ ఫ్రాన్స్ వచ్చేసి ఈ 4 తన ఆధీనంలోనే ఉంచుకున్నదన్నమాట. తర్వాత 1947లో భారత్‌కు స్వాతంత్రం వచ్చింది. అయినా గానీ పాండిచ్చేరి, యానాం, మాహే, కారైకాలు మాత్రం భారతదేశంలో వెంటనే కలవలేదన్నమాట. అప్పుడు తర్వాత జవహర్లాల్ నెహ్రూ వచ్చేసి ఫ్రాన్స్ ప్రభుత్వంతో చర్చలు జరిపి 1948లో ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి 2 దేశాలు ఒక మాట అనుకొని 1954లో ప్రజాప్రతినిధులతో ఓటింగ్ జరిపించారనమాట. ఆ ఓటింగ్ జరిపించిన తర్వాత మెజారిటీ పీపుల్స్ వచ్చేసి భారత్‌లోనే కలుస్తామని చెప్పేసి చెప్పారనమాట. అంటే ఒక 80% 85% భారత్‌లో కలుస్తామని చెప్పేసి చెప్పారు. మిగతా వాళ్ళు ఫ్రెంచ్‌లో కలుస్తామని చెప్పేసి ఓటింగ్ చేశారనమాట. దీంతో 1954 నవంబర్ 1 నుంచి ఈ ప్రాంతాలు పరిపాలన మొత్తం భారత ప్రభుత్వానికి బదిలీ అయింది. అప్పట్లో తర్వాత కొంతమందికి మిగతా వాళ్ళు ఫ్రాన్స్ ఉంది కదా, ఆ ఫ్రాన్స్ వచ్చేసి వాళ్ళకి అక్కడ ప్రభుత్వం వచ్చేసి వాళ్ళకి అక్కడ వాళ్ళగా గుర్తించి కొంతమందికి అక్కడ వాళ్ళ ఫ్రెంచ్ పౌరులుగా ఇచ్చిందనమాట కొంతమందికి. అయితే ఫ్రెంచ్ పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత 1662 ఆగస్టు 16న ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ప్రాంతాలు చట్టపరంగా భారతదేశంలో భూభాగం అయ్యాయి. ఆ తర్వాత ఫ్రెంచ్ శైలిలో భవనాలు, ఫ్రెంచ్ పేర్లు, వీధులు, కొన్ని కుటుంబాలు ఫ్రెంచ్ భాష, కొన్ని ఫ్రెంచ్ పౌరసత్వం ఉన్నాయి. ఇంకో విషయం వచ్చేసి పాండిచ్చేరిలో అందరికీ ఫ్రాన్స్ పెన్షన్ ఇస్తుంది అని చాలా మంది అనుకుంటారు. ఫ్రాన్స్ పెన్షన్ ఇస్తుందని, కానీ అదంతా కాదండి. ఒక్క నిమిషం, ఇది ఇప్పుడు మనము మన మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లో 4 విజిటింగ్ ప్లేసెస్ అని చెప్పా కదా నేను, దాంట్లో వచ్చేసి ఇది ఒకటి అండి. ఇది ఎట్లా ఉందంటే ఇంకా మీకే నేను చెప్తున్నా. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి లైన్ లో ఒక బజార్ లో ఒకటి ఉంటది ఇట్లాంటి ఈ పాడుబడ్డ బిల్డింగ్. దీన్ని చూడటానికి మనం వచ్చామన్నమాట. మీరు ఇంట్రెస్టింగ్ వచ్చాం కాబట్టి ఇంకా అందరూ వస్తారు కాబట్టి మనం కూడా వచ్చి చూసాము. అంత థ్రిల్ అయితే ఉండదండి మనకు. బోటింగ్, ఆ అడవి, ఆ ఫారెస్ట్ అదే మనకు కొంచెం థ్రిల్ అనిపిస్తుంది. మిగతా అంతా ఏమి ఉండదు. మీరు వచ్చి ఇంకా ఇక్కడ కొంచెం చూడాలనుకుంటే, ఎంజాయ్ చేయాలనుకుంటే చేయండి. ఎవరు విమర్శించొద్దు, ఎందుకంటే ఇంకా అక్కడ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మనం ఏదన్నా అన్నా కానీ ఎందుకులే అని చెప్పేసి మీరు చూడాలనుకున్న వాళ్ళు చూడండి. తర్వాత ఇప్పుడు యానాం గురించి ఒకసారి చెప్తా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న యానాము, అలాగే మాహే కేరళలో ఉంది, కారైకల్ తమిళనాడులో ఉంది. ఇవన్నీ పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో భాగంగా ఉన్నాయి అన్నమాట. ఈ 4టికి హెడ్ క్వార్టర్ వచ్చేసి పాండిచ్చేరి. అయితే అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఈ 4 కలిసి ఏర్పడిన ప్రత్యేక పరిపాలనా వ్యవస్థ వచ్చేసి ఫ్రాన్స్ ఉంది కదా, వాళ్ళు అప్పట్లో పనిచేసి ఫ్రాన్స్ ప్రభుత్వంలో పనిచేసి అప్పట్లో పెన్షన్ పొందిన వాళ్ళకి ఇప్పటికి కూడా ఆ గవర్నమెంట్ ఇస్తుందని చెప్తున్నారు. అందరికీ ఇవ్వట్లేదు, కొంతమందికి ఇస్తుంది. ఇది వచ్చేసి ఫిషింగ్ హార్బరు. మన మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లో 4 ఉన్నాయి కదా, ఆ 4 మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ నేను అవి చెబుతా చూడు. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లో మనం బోటింగ్ తీసుకునేటప్పుడు వాళ్ళు 4 విజిటింగ్ ప్లేస్లు అని చెబుతారు. ఆ 4 విజిటింగ్ ప్లేస్లలో వచ్చేసి ఫస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, తర్వాత అరికిమేడు, తర్వాత పాండే ఫిషింగ్ హార్బర్. అంటే ఇదే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం కదా, ఈ ఫిషింగ్ హార్బర్ ఇదే పాండే ఫిషింగ్ హార్బర్ అంటారు దీన్ని. తర్వాత అడ్వాంచర్ రివర్ మౌత్. ఈ 4 మనం ఏందాక కూలిపోయిన బిల్డింగులు అవి చూసాం కదా, అదే అది ఉంది కదా స్టాచ్యూ కాదు సారీ, ఆ బిల్డింగ్ పడిపోయిన బిల్డింగ్ ఉంది కదా, దాన్నే అరికిమేడు అంటారు అనమాట. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటే మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాము ఆ బోటింగ్ లో, ఆ మాడా అడవులు అంటారు అది. ఈ పాండే ఫిషింగ్ హార్బర్ అంటే ఇప్పుడు మనం చూసింది. తర్వాత అడ్వాన్సర్ రివర్ మౌత్ అంటే ఏం లేదు, ఇదే రివర్ మౌత్ అనేది. ఇక్కడ నుంచి వెనక్కి తిప్పుకొని ఇప్పుడు ఇది 2 ఉన్నాయి కదా, ఇది స్పాట్, ఇది కంపల్సరీ. అది బోట్లు రివర్స్ అవుతున్నాయి కదా, అది అడ్వాన్సర్ రివర్ మౌత్ అండి. ఇది ఇంతకు మించి చూడాల్సిన ఏం లేవు. ఇది ఇక్కడ వచ్చేసి ఐ లవ్ పాండే అని ఉంది కదా, ఈ ఐ లవ్ పాండే అనే దగ్గర నుంచి అక్కడ మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర వరకు మొత్తం రాక్ బీచ్. ఇది ఒక్కటే హైలైట్. ఈ రాక్ బీచ్ మధ్యలో ఈ రోడ్ ఏదైతే ఉంది, ఇది చివరి దాకా వెళ్ళి ఫోటోలు దిగడానికి కొంచెం బాగుంది. ఈ ప్లేస్ మటుకు అందరు చూడండి, చాలా బాగుంది ఈ ప్లేస్. ఇక్కడ ఫోటోలు దిగడానికి మంచి మంచి ఫోటోలు బాగా వస్తున్నాయి. ఇక్కడ ఫోటోలు నేను కూడా దిగాను, 2-3 ఫోటోలు బాగున్నాయి. ఇక తర్వాత మీరు వెళ్ళాలనుకుంటే వేరే దగ్గరికి వెళ్ళండి. నాకు ఇక్కడికి వచ్చేసరికి బోర్ కొట్టేసిందండి. ఇంకా పాండిచ్చేరిలో
ఇంకా నేను ఇది మొత్తం కూడా నాకు ఎంత అయిందంటే 1000 రూపాయలు అయిపోయిందండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా మొత్తం ఖర్చు అంతా 1000 రూపాయలు అయిపోయింది. మీరు ఒకటి నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నా. మీరు ఈ పాండిచ్చేరి వచ్చిన తర్వాత అసలు రైల్వే స్టేషన్